జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాయుతిం మీరోహం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుస్సు సంక్రమణ ఫలితాలు తెలుసుకుందాం. సంక్రమణం అనగానే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు ఈ నెల 15వ తారీఖు రాత్రి రవి భగవానుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. దీన్నే మనం ధనుస్సు సంక్రమణం అంటాం. ఈ ధనుస్సు సంక్రమణం జరిగిన తర్వాత రవి భగవాన్ ధనుస్సు రాశిలో 16/12/24 నుంచి 14/1/25 దాకా కూడా తన సంచారం చేస్తాడు. అంటే 30 రోజుల పాటు ధనుస్సు రాశిలోనే సంచారం చేస్తాడు. మూలా నక్షత్రం మీద, పూర్వాషాఢ 4 పాదాల మీద, ఉత్తరాషాఢ 1వ పాదం మీద తన సంచారం చేస్తాడు. ఈ సంచారం చేసే సమయంలో ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం ఉంటుంది. అలాగే ఈ సంక్రమణ సమయంలో ఈ ధనుస్సు సంక్రమణానికి ఏంటంటే, సంక్రమణం జరిగిన తర్వాత 16 గడియలు తర్వాత కాలం పుణ్యకాలంగా చెప్పబడింది. అంటే 16వ తారీఖు సూర్యోదయం సమయానికి లేచి సంక్రమణ స్నానం చేసిన, నదీ స్నానం చేసిన, ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసిన, ఎక్కడ చేసినా స్నానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆ రోజు దానం చేసినప్పుడు ఆ సంక్రమణ సమయంలో చేసే దానాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ధనుస్సు రాశిలో సంక్రమణ జరిగినప్పుడు వస్త్రాలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. అలాగే ఈ సూర్య ఆరాధన చేసుకోవడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు చెప్పబడింది. ఈ సంక్రమణం వలన రవి భగవానుడి కారకత్వాలు చూస్తే కానీ ఎందుకు రవి సంచారం అంటే సౌరమానం ప్రకారం దీన్ని సౌరమానం అంటాం. ఈ రవి సంచారం నవగ్రహాల్లో రవి అన్నవాడు గ్రహరాజు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యుడు ఆరోగ్యానికి కారకత్వం వహిస్తాడు. అధికారానికి, గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధమైన విషయాలకి, అలాగే పవర్ ఏవైనా సరే పోస్టులు రావాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా కూడా రవే కారకత్వం వహిస్తాడు. అలాగే తండ్రికి సంబంధించిన విషయాలకి వీటన్నిటి కూడా రవి కారకత్వం వహిస్తాడు. సహజ పంచమాధిపతిగా సంతాన కారకుడు కూడా రవి భగవానుడే. అంటే ఆ రవి భగవానుడి మనకి అనుగ్రహం కలగాలంటే ఆయన ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు ధనుస్సు రాశిలో సంచారం చేసేటప్పుడు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడా? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆయన అనుకూలమైన ఫలితాలు అనుగ్రహం పొందగలుగుతాం అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వాళ్ళు సింహరాశి అవుతారు. రాశ్యాధిపతి రవి. అంటే రాశ్యాధిపతి రవి వెళ్ళి పంచమ భావంలో సంచారం చేస్తున్నాడు. పంచమ భావం అనగానే మనకి క్రియేటివిటీ, సంతాన విషయాలు, సంబంధం విషయాలు ఇవన్నీ కూడా మనకి పంచమ భావంలో వస్తాయి. జ్ఞానం, మంత్ర దీక్ష ఇలాంటివన్నీ కూడా. ఈ 2 కూడా అగ్నితత్వ గ్రహాలు. రవి భగవానుడు అగ్నితత్వ గ్రహమే, సింహరాశి అగ్నితత్వ రాశి, ధనుర్ రాశి కూడా అగ్నితత్వ రాశి. ఈ పంచమ భావంలో సంచారం చేసే సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ సింహరాశి వారికి అంటే, సహజంగా ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం బద్ధకం పెరుగుతుందని చెప్పవచ్చు. అంటే ప్రతి పనిలో కూడా కొంచెం నిదానంగా చేద్దాంలే, చూద్దాంలే అనే ధోరణి పెరుగుతుంది. దాన్ని అధిగమించగలిగితే కనుక విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే స్నేహితుల వల్ల కానీ, తొందరగా స్నేహితులు నమ్మటం వలన, దానివల్ల మీకు మోసం జరిగే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉండటం కూడా చాలా మంచిది. అలాగే ఈ మాసంలో అంటే ఈ నెల రోజులు కూడా ముఖ్యంగా మీకు ఏంటంటే కెరీర్ పరంగా మీరు తెలివిగా ఆలోచించి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి అభివృద్ధి కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ధన సంబంధమైన విషయాలు చూస్తే కనుక ధన సంబంధమైన విషయాల్లో కూడా మీరు సంపాదించిన డబ్బుని దాచుకోవడం కానీ, కొంచెం ఈ డబ్బుకి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే గనక మీ నిలవలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? దాని గురించి ఇప్పటి నుంచే కొంచెం చింత ఎక్కువ పడుతూ ఉంటారనమాట. అలాగే చిన్న గొడవే కదా అని ఊహించుకుంటే ఒక్కొక్కసారి ప్రేమ సంబంధమైన విషయాలు గాని, ఇలాంటి వాటిలో అంటే కొన్ని సమస్యలు సృష్టిస్తాయి. చిన్న విషయం నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే గనుక ఈ సమస్యలు మనం అధిగమించగలుగుతాము. అలాగే జీవిత భాగస్వామితో కూడా మీ అభివృద్ధి, వాళ్ళ సహాయ సహకారాలు మీకు లభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు మటుకు కొంచెం సరైన సమయాల్లో బుద్ధి సరిగ్గా వాడకపోవటం వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీలైనంత వరకు మీరు సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోండి. క్రమశిక్షణతో ఉంటే గనక ఈ బద్ధకాన్ని వీడి క్రమశిక్షణతో ప్రవర్తిస్తే గనక ఈ మాసం అంతా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు, ఆరోగ్యం గురించి ఎటువంటి సందేహం లేదు.
అలాగే ఈ మాసం అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లోనూ నమ్మి ఎవరిని పడితే వాళ్ళని మోసపోకుండా, వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళని నమ్మకుండా మీరు సరిగ్గా ముందు పూర్వాపరాలు తెలుసుకొని, ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మానిటరీ విషయాల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే అవి చాలా మటుకు మీకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి ధనురాశిలో రవి సంచారం వలన కొంచెం మిశ్రమ ఫలితాలే చెప్పవచ్చు. వీలైనంత వరకు పెద్ది చక్కగా ఆచితూచి వ్యవహరిస్తే గనుక విజయాలు మీ వెంట పరుగు తీస్తాయని ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గనక ప్రతిరోజు గూడా సూర్యారాధన చేసుకోవడం, ముఖ్యంగా ఆదివారం నాడు గూడా మీరు ప్రతి ఆదివారం గూడా సూర్యారాధన చేసుకోవడం, గోధుమలు దానం చేయడం ఇలాంటివన్నీ గూడా చాలా ఉత్తమమైన ఫలితాలిస్తాయి. కుదిరితే గనక సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపించడం వల్ల కూడా అభివృద్ధి మెరుగుపడుతుంది పడుతుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తికరమైన జ్యోతిష్ శాస్త్ర సంబంధించిన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే గనక పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా చేరుతాయి. వ్యక్తిగత ఇది గోచారం ప్రకారం చెప్పిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక సంబంధించిన సమస్యలకి కాంటాక్ట్ అండ్ అపాయింట్మెంట్ కోసం 8585903475 కాంటాక్ట్ అవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.